హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్వో ట్రక్ లాగ్స్. సో ఇప్పుడు మనకైతే లోడింగ్ అయితే దొరికిందనమాట విశాఖపట్నం నుంచి కలకత్తాకి. సో జీడిపికల్ లోడ్ అయితే దొరికింది. కిరాయి కూడా మంచిగానే ఉంది. సో ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి బెంగళూరుకి వెళ్ళే బదులు 1000 కిలోమీటర్లు వెళ్ళే బదులు ఇక్కడ నుంచి ఒక 800 కిలోమీటర్లు వెళ్తే కిరాయి బాగుందనమాట. అందుకనే ఇట్లా మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఒక 1 మంత్ నుంచి మన బండ్లు అయితే ఫ్రూట్స్కి అయితే జరుగుతూ ఉండేటివి. సో దానివల్ల అయితే మనము ఒకే లైన్లో తిరుగుతున్నాయి కదా అనేసి వీడియోస్ అయితే తీయలేదు. అందులోనూ చేయి బాగలేదనమాట. అందువల్ల అయితే బండికి రాలేదు నేను 1 మంత్ నుంచి. సో ఇక్కడి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ పెట్టాలా లేదంటే ట్రిప్ వీడియోస్ పెట్టాలా, సో మీరు ఎలా అయితే కమెంట్స్ చేస్తారో దాన్ని బట్టి అయితే నేను డిసైడ్ చేసుకొని అయితే డైలీ వ్లాగ్స్ పెట్టాలా ఏమనేసి అయితే డిసైడ్ చేసుకుంటాను. సో డైలీ వ్లాగ్స్ అయితే ఒక 10 నిమిషాల లోపల అయితే పెడతాను. మీకు డైలీ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో ట్రిప్ వీడియోస్ కావాలంటే ఒక 20 మినిట్స్ అయితే పెడతాను. వీడియోస్ అంతగా రావు. సో అదనమాట. సో మీకు ఏది కావాలో చూస్ అయితే చేసుకోండి, కమెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, బండి అయితే లోడింగ్కి అయితే పెట్టేశాము. అన్న వాళ్ళు అయితే డోర్ తీసేసి సో రివర్స్ అయితే పెట్టామని చెప్పారు. రివర్స్ అయితే పెట్టేశాము అనమాట. సో ఇవంతా గోడౌన్లో చూడండి. సో కరెక్ట్గా అయితే రివర్స్ అయితే పెట్టేశాము. చూడండి, టైర్లు తిప్పిచ్చేసింటే లోపల టైర్ ఇది ఎట్లా అయిపోయిందో. సో ఇప్పుడు మనకు వచ్చేసి జీడిపికలు అయితే లోడింగ్ అవుతున్నాయి. మొత్తం నీట్గా అయితే ఉందన్నమాట. తొట్టి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫ్రూట్స్ తోలుతానింది కాబట్టి నీట్గానే ఉంది. మన మోహను రాజు ఇద్దరు అయితే టార్పల్ అయితే నీట్గా అయితే మడత పెట్టేశారు. సో చూడాలి, ఇద్దరు రెస్ట్లో ఉన్నారనమాట. నేను ఒకనే వెళ్తాను కలకత్తాకి. సో ఇది వచ్చేసి గంగవరం పోర్ట్ అనమాట. ఇక్కడే బీచ్ ఉన్న దగ్గరే. సో విశాఖపట్నం దగ్గర లోడ్ అవుతుంది. ఇవే అనమాట జీడిపిక్కలు. సో మన బండి అయితే బెంజ్ వచ్చేసి ఫ్రూట్స్కి అయితే తిరిగేది. సో కిరాయి సెట్ కాలేదని చెప్పేసి సో క్యాన్సిల్ అయితే చేసేసామన్నమాట. సో కిరాయిలు వాళ్ళు పాత బండ్లకి అయితే సెట్ అయితే కానీ మనకు కొత్త బండ్లకి అయితే సెట్ కావు. సో అందుకనే క్యాన్సిల్ చేసేసాను. మనకి నార్మల్ వాళ్ళు తోలుకున్నా చాలు. సో బండి అయితే లోడ్ అయిపోయింది. లోడ్ చేసుకునేసి మొత్తం పేపర్లు మొత్తం అంతా తీసుకునేసి అయితే వచ్చేసాము పెట్రోల్ బంక్లోకి. అడ్వాన్స్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. అందువల్ల అయితే మన దగ్గర ఒక 3000 రూపాయలు ఉంటే దాన్ని డీజిల్ వేసుకునేసి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడే అనమాట. సో యాడ్ బ్లూ ఉంటే యాడ్ బ్లూ కూడా తీసుకుని వేసేసాను. ఇంకా టార్పల్ చూడండి ఒకన్నీ అయితే కట్టాను. మనకి సీళ్ళు కూడా అయితే వేసారు అనమాట. సో కాస్ట్లీ సరుకు కదా, అందువల్ల. సో ఇదంతా నేను ఒకనే కట్టినా అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? మీరు నమ్మరు. మీకు అందరికీ ప్రూఫ్స్ కావాలి. ఆడ ఫ్యాక్టరీలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, అర్థమైందా? వీడియో తీయడానికి కూడా అవ్వదు. కానీ నా మీద నాకు ధైర్యం వచ్చిందనమాట ఈరోజు. చూడండి ఎట్లా కట్టాను, సింపుల్గా బాగా కట్టాను కదా, అదనమాట కథ. సో ఇది ఒక తాడు మిస్ అయిపోయేసి వచ్చేసింది అనమాట. లేదంటే మిగతా అంతా కరెక్ట్గా వచ్చింది. ఫ్రంట్ కూడా బాగా కరెక్ట్గా వేసాను చూడండి, అడ్డతాళ్ళంతా. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ అంతా తీసుకునేసి బయలుదేరుతున్నాను. చూద్దాం ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు వెళ్ళి. ఇది మనకి పార్సల్ లోడ్ అన్నమాట. సో 10 రోజుల లోపల ఎప్పుడైనా అన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనము రేపు మధ్యాహ్నం అయితే అన్లోడ్ చేసేస్తామని చెప్పాము. 700 కిలోమీటర్లు అయితే పోవాలా. వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనము లంకలపాలెము అంటే వైజాగ్ దగ్గర లంకలపాలెం దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఎక్కడన్నా హైవేలోకి పోయేసి తినేసి ఇంకా బండికి అయితే డీజిల్ అయితే పట్టేసాము. యాడ్ బ్లూ కూడా వేసేసాము. యాడ్ బ్లూ అయితే ఫుల్ ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డీజిల్ అనమాట. డీజిల్ ఒక 200 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది. సో ఇప్పుడే ఇలా కొద్దిగా వెలిగించేసి వెళ్దాం. అనకాపల్లికి దగ్గరలో ఉన్న టోల్గేట్ దగ్గర అయితే తినడానికి అయితే ఆపాను. సో ఇదే అనమాట హోటల్. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసా. 2 లడ్డూలు తీసుకొచ్చుకున్నా. ఇప్పుడే సబ్స్క్రైబర్లు అయితే కలిసారనమాట. సో వాళ్ళైతే పచ్చిసరుకు అయితే వేసుకొచ్చారు అట్టిగాన్లో.
అరటి పండ్లు తీసుకొచ్చారు, వెళ్ళిపోయారు అనమాట. తిందాం రాండి అన్న కూడా టైం కాబట్టి ఇంకా మనము ఏం అబ్జెక్షన్ అయితే ఏం చెప్పలేదు, సరే అనేసి వెళ్ళిపోనిచ్చాను అనమాట. మనము తినేసి బయలుదేరదాం. సో నాత్వాల్స్ టోల్గేట్ దగ్గర అయితే ఆపాము. నైట్ అయితే వచ్చేసి పెట్టుకున్నాను అనమాట డీజిల్ పట్టుదామనేసి. సో అడ్వాన్స్ మార్నింగ్ 11 గంటలకు వేస్తామని చెప్పారు. అందువల్ల అయితే అక్కడే పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని సో పడుకొని పొద్దున్నే లేసి వచ్చాను. సో డీజిల్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక 2000 అయితే పట్టుకొని అయితే వెళ్తున్నాను అనమాట. శ్రీకాకుళము షోరూమ్ ఉంది కదా, ఆ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలా. డీజిల్కి డబ్బులు నింటే కరెక్ట్గా బండి ఇప్పటికి ఒరిస్సా బార్డర్ దాటేసిండు అనమాట. సో ఏం చేస్తాం, మనం వేరే వాళ్ళకి ఇచ్చి మన డబ్బులు వాళ్ళ టయానికి లేదు, దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొద్దిగా అర్థం చేసుకోవాలన్నమాట, డబ్బులు తీసుకోండి వాళ్ళు టయానికి ఇవ్వాలనేసి. అందరూ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా. ఒక ఛాయ్ తాగేసి వెళ్దాం. శ్రీకాకుళం భారత్ బెంజ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము, చూస్తున్నారు కదా ఇదే. సో మన బండికి ఒకసారి ల్యాప్టాప్ పెట్టాలన్నమాట. సో అది అప్పుడప్పుడు అప్డేట్ అడుగుతూ ఉంటుంది, వాళ్ళే ఫోన్ చేస్తారనమాట. సార్ మీ బండికి ల్యాప్టాప్ పెట్టి డేటా అనేది కలెక్ట్ చేయాలనేసి. సో బండి పర్ఫార్మెన్స్ ఇది, ఎందుకంటే ఫేజ్ 2లో మన కొత్త బండ్లు కదా అప్పుడు, అందువల్ల పర్ఫార్మెన్స్ ఎట్లుందనేసి కలెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకైతే చెప్పారు, చూద్దాం వీడు ఇచ్చేద్దాం అనమాట. యాక్చువల్గా అయితే బెంగళూరు నుంచి అయితే ఫోన్ వచ్చింది, మనమైతే ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. సో బండి అటుపక్క తీసుకొని వెళ్ళాలంటే తీసుకొని వెళ్దాం, లేదంటే ఇటుపక్కే పెడదాము. ఇక్కడ ముందర ప్లేస్ అయితే ఉన్నది లెఫ్ట్ సైడ్లో, అక్కడ పెట్టేసి వాళ్ళ డేటా వాళ్ళకి ఇచ్చేద్దాం. సో మన బండి అయితే ఏం ప్రాబ్లం లేదు, మనకి డేటా ఇచ్చేసి వెళ్ళిపోవడమే. టార్పాల్ కూడా కొద్దిగా లూజ్ అయిపోయింది ఇటుపక్క, సో ఒకనే కట్టాను కాబట్టి. సో దీన్ని మధ్యలో ఒక అడ్డతాడు వేసుకుంటే కన్నా సరిపోతుంది, అది కూడా వేసేద్దాం. సో గాయ్స్ షోరూమ్ దగ్గర అయితే ఆపాము, వాళ్ళైతే లేరు. వాళ్ళ కోసం మనము 2 అవర్లు అయితే వెయిట్ చేయలేమన్నమాట. టైం 8 అయితే అంది, 10 గంటలకు వస్తారంట. సో అందుకనే ఇటు నుంచి బయలుదేరదామనేసి ఫిక్స్ అయిపోయా. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ట్రిప్లో వస్తాం కదా, అప్పుడైతే ఇచ్చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చాపురం వచ్చేసి 127 కిలోమీటర్లు ఉన్నది. సో షోరూమ్ అటు పక్క ఉంది. ఇక్కడ వచ్చేసి అడ్డతాడు కూడా వేసేసాను చూడండి. సో ఇప్పుడు భయం లేదనమాట. సో గాయ్స్ నా టైం సరిలేదు, ఇంకోటి ఏమో తెలియదు, కానీ నా టైం ఏమో బాగానే ఉంది. ఎందుకంటే ఇటు జరిగేటు చూస్తా అంటే అంతా బాగానే ఉంది, కానీ అకౌంట్లో డబ్బులు 0 అయిపోయినాయి. 2 అకౌంట్లు ఉంటే 2 అకౌంట్లోనూ 0 ఏం లేదు, అంతా డొల్లా. నో మనీ. సో ఒకరిని ప్రాబ్లంలోంచి లాక్కొచ్చేదానికి నేను ప్రాబ్లంలో పడతాను అనమాట ప్రతిసారి. సో బండిని ఏ విధంగా చూసుకునేవాడిని అంటే, సో మన సొంత తమ్ముడు కానీ కన్న బిడ్డ ఉంటే ఎట్లుంటారు అట్లా చూసుకునేవాడిని. ఇప్పుడు బండికి డీజిల్ కొట్టేయాలన్నా డబ్బులు లేదు, ఫాస్టాగ్ కూడా డబ్బులు లేదు. సో వేరే వాళ్ళని ప్రాబ్లంలోంచి లాక్కొచ్చేదానికి నేను ప్రాబ్లంలో పడిపోయినాను. అసలు ఏమైతుందో అర్థం కాలేదన్నమాట. నా మీద నాకే కోపం వస్తుంది. సో ఎవరిని ఏమనలేము, అందరూ కావాలి. సో వాళ్ళు అనుకోవాలి కదా మనం కూడా కావాలని చెప్పేసి. వాళ్ళని ప్రాబ్లంలోంచి బయటకేమో తీసుకొచ్చేసాను, వాళ్ళేమో ఆరాంగా ఉన్నారు. ఇప్పుడు నేనైతే అన్ని టెన్షన్లో. కొద్దిగా అర్థం చేసుకోవాలా. ఎవరికన్నా డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని ఒకసారి ఆలోచించండి. అందరూ ఉండేవాళ్ళు ఉండరు అనమాట. సో చాలామంది నన్ను చూస్తే ఎట్లా అనుకుంటారు అంటే, వీడికేం లేబ్బా చాలా ఆస్తులు అంతస్తులు అవి ఉన్నాయి అనుకుంటారు. ఏం లేదనమాట, మేము కష్టపడి వచ్చిండే వాళ్ళం పైకి. సో ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోకుండా బతికేది తెలుసు అనమాట మాకి, అంతే. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళని ప్రాబ్లంలోంచి బయటికి తీసుకురావడానికి నేను ప్రాబ్లమ్స్లో పడుతున్నాను. ఉన్న దాంట్లో మొత్తం అనమాట క్రెడిట్ కార్డు వాడేసాము, అకౌంట్లో అంతా 0 డబ్బులు. బండి అడ్వాన్సులు వచ్చినా కూడా వేసేసి క్లియర్ చేసినాం అనమాట. ఏదో ఒకటి కొద్దిగా అమౌంట్ రావాలన్నమాట వేరే చోట. దానివల్ల వేసి వాళ్ళని ప్రాబ్లంలోంచి అయితే బయటికి లాక్కొని వచ్చేసాం, కానీ మనం ప్రాబ్లమ్స్లో అయితే పడిపోయాము. ఇట్లా ఉంటుంది పరిస్థితి.
సో ఇంకెవరిని ఏమనలేము, ఊరిని వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి వాళ్ళు బాధపడి మళ్ళా డబ్బులు కాడ ఇది ఎందుకు అనేసి మనము గమ్మునైపోతాం అనమాట. వాళ్ళు అర్థం చేసుకోవాలి కొద్దిగా. సో ఇట్లే చాలా వరకు నేను డైరెక్ట్గా ఎవరితోనైనా డైరెక్ట్గా మాట్లాడతాను అనమాట. సో అట్లా మాట్లాడి చాలా మందిని అయితే పోగొట్టుకున్నాను అనమాట లైఫ్లో. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తాను అనమాట. నాకు మనసులో ఏం పెట్టుకోను, నేను డైరెక్ట్గా నీకు తిట్టాలంటే తిట్టేస్తాను, ఏ చెప్పాలన్నా చెప్పేస్తాను అనమాట. సో అట్లా చేసి చాలామంది నాతో ఎక్కువ మాట్లాడరు అనమాట ఎవరు. ఎందుకంటే ఇప్పుడు జనాలు మీకు తెలిసిందే, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకుంటారు అనమాట, పెట్టుకొని మాట్లాడతారు. అందువల్ల అంతా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మన సబ్స్క్రైబర్స్తోనే చెప్పుకుంటాను అనమాట. ఎందుకంటే కొద్దిగా భారం అన్న తగ్గుతుంది అనేసి తెలియాల జనాలకి ఏంటి పరిస్థితి ఏమని. కొంతమంది అయితే కమెంట్స్లో నువ్వు ఈఎంఐలు కట్టలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు, అసలు నా బండికి ఈఎంఐ లేదు, ఫుల్ క్యాష్ పెట్టి తెచ్చినాను స్వామి నేను. ఓసారిగా క్లియర్ చేస్తున్నాను, క్యాష్ పెట్టి తెచ్చుకోండి మేము, బ్యాంకులో అనమాట లోన్ మాది, ఎప్పుడు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అంతే. సో మా అయితే ఫైనాన్స్ వాళ్ళు అంతా ఎవరు ఆపరు అనమాట. తెలిసిన వాళ్ళదే బండి పట్టుకోమంటే దాన్ని ఒక వీడియో పెట్టాను అనమాట. ఎందుకంటే బండ్లు ఎక్కువగా కొంటున్నారు, ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చెప్పాను అంతే. దానికి బండ్లు ఎందుకు కొన్నారు అట్లాంటప్పుడు అమ్మేసుకోండి, అవంతా ఏం అవసరము. మళ్ళీ ఆయనకుంటే డొక్కు బండి ఉన్నది, మళ్ళీ BS6 కూడా కాదు, అది ఏదో BS3 యూట్యూబ్ ఏదో ఆయన పెడుతున్నాడు కామెంట్. ఇప్పుడు కొని చూడు, BS6 కొని చూడు బండి తెలుస్తుంది. ఏదో ఎప్పుడెప్పుడు నాట్ సెంచరీ బండి కాదు. టైమింగ్ వెహికల్స్ ఇది టైమింగ్ లోన్లు కొట్టి అప్పుడు మాట్లాడాలన్నమాట. కొత్త బండ్లు తీసి టైమింగ్ లోన్లు కొట్టి ఇప్పుడు ఉండే కిరాయిలకి ఆడేదో లోకల్లో తోలుకుంటే బండ్లు ఎత్తుకొచ్చి లైన్ల బండ్లతో పోలుస్తారు. కొద్దిగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎందుకురా చెప్తున్నారని కమెంట్ పెట్టేది ఈజీ. నేను 1,00,000 ఇప్పుడు వాళ్ళు కమెంట్ పెట్టిండే వాళ్ళని మెన్షన్ చేసి నానా మాటలు మాట్లాడచ్చు నేను, ఊరినే టైం వేస్ట్ అనమాట. సో ఇప్పుడైతే మనం శ్రీకాకుళం టోల్ అయితే దాటాము. సో టోల్లో అంతా బండ్లు పెట్టుకునేసి టిఫిన్లు అంతా చేస్తాండ్రు. నేను టిఫిన్ చేయాలి ఎక్కడన్నా. సో ఇటు పక్క అసలుకి నాకు టిఫిన్ చేయబోద్ది కాదనమాట. డైరెక్ట్ మధ్యాహ్నం నేను లంచ్ అయి తినేది. చూడాలి ఎక్కడన్నా, ఆకలి అవుతుంది. నైట్ కూడా సరిగ్గా లేదనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. టయానికి ఫుడ్ లేక ఈ టెన్షన్లు ఇవంతా తట్టుకోలేమన్నమాట, ప్రెషరు. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ ఫీల్డ్లోకి రావాలా, మేము ఇది ఇంజనీరింగ్ చేసాము, మాకు శాలరీలు సరిపోవట్లేదు అది ఇది అనేసి. నేను చెప్తే మళ్ళీ బాధపడతారు. ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే వాళ్ళకైతే తెలియదు అనమాట. సో యాక్చువల్గా ఉండింది బిజినెస్, ఎప్పుడు ఉండింది లాక్డౌన్ ముందర అయితే ఉండింది అనమాట మంచి బిజినెస్. సో కిరాయిలు బాగుండేటివి, చాలా బాగుండేది అనమాట. ఈ కరోనా వల్ల, సో ఈ లాక్డౌన్ వల్ల అంతా డౌన్ అయిపోయింది అనమాట. సో నేను ఎప్పుడో 2019లో బండి తీసుకుందాము అనేసి అంటే అప్పుడు తీసుకుని ఉంటే కానీ ఒక 2 ఇయర్స్లో అయితే మొత్తం ఫైనాన్స్ కూడా క్లియర్ చేసేసేవాళ్ళం అనమాట. సో అట్లుండింది అనమాట అప్పట్లో. సో 5 ఏళ్ళు ఈఎంఐ పెట్టుకున్నా 2 ఏళ్ళకంతా క్లియర్ చేసేసేవాళ్ళం. ఎందుకంటే ఒకవేళ బండి రీసేల్ చేయాలన్నా కూడా మంచి రేటుకి పోయేదన్నమాట, మోడల్ బండి కాబట్టి. సో ఒకసారిగా మనము 5 ఏళ్ళకి మాట్లాడుకొని ఈఎంఐ, సో 2 ఏళ్ళకి క్లియర్ చేసామంటే మనకి ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. సో దానివల్ల మా సైడ్ అయితే కానీ ఎక్కువ 2 ఇయర్స్ పెట్టుకొని అమ్మేస్తారనమాట బండ్లు క్లియర్ చేసి. సో అట్లుండే ఇప్పుడు ఏం బిజినెస్ లేదనమాట. మీరు ఏదన్నా జాబ్ చేస్తున్నట్లయితే గమ్మని జాబ్ చేసుకోండి, లేదు మా తిప్పలు మేము పడతామంటే రావండి అంతే. మేమైతే మోటార్ ఫీల్డ్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారో అంతే. మాది ఎక్స్పీరియన్స్ అయిపోయింది, మేమైతే ఇంక బండ్లు తీయమన్నమాట. సో ఉండేటి ఎట్లా అట్లా నడిపించుకొని చూసుకోవాలంటే, ఎందుకంటే మాకు ఇదే ఫీల్డ్ కాబట్టి, మాది మొత్తం అన్ని జాబ్లు అన్నీ మానేసాం కాబట్టి, ఇదే దీంట్లో దిగేసాం కాబట్టి అంతే. సో ఇవి ఐడియల్ చేసుకుంటే చాలన్నమాట బండ్లు. ఇంకా బండ్లు దీము ఏం దీము ఇదన్నమాట పరిస్థితి.
ఇంకా బండ్లు పోను ఇంకా రిపేర్లు అంట అవంట ఇవంట వస్తూ ఉంటాయి, సరిపోతుంది కథ. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వేస్ట్ ఆఫ్ టైం అనమాట. టైం వేస్ట్, మనీ కూడా వేస్టే. మీరు కట్టినంత రాదనమాట. బండి 30 లక్షలు కట్టారంటే మీరు అమ్మేటప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఒక 15 లక్షలు వస్తుంది. 15 లక్షలు లాసే కదా. మీరు 30 లక్షలు కట్టి 15 లక్షలు అమ్ముకుంటే ఏం లాభం చెప్పండి? అట్లా అనమాట. ఇవంతా ఎవరికి అర్థం కాదనమాట. కొంతమంది ఎట్లా అంటే బండి కొనేయాలని ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. తీసి తిప్పి లోడింగ్లు అన్లోడింగ్లు, అసలుకి రిసీవ్డ్ పేమెంట్లు రావు. చాలా వరకు ఇట్లా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా మోసం చేస్తారనమాట. కిరాయిలు 1 లక్ష రూపాయలు ఉంటే దాన్ని 70,000 చెప్పేది. వీళ్ళకి తెలియదు కదా, కొత్త బండ్లు తెచ్చుకునే వాళ్ళకి తెలియదు అనమాట. అంటే కొత్త బండ్లు అని కాదు, కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి తెలియదు అనమాట. ఓ 70,000 అనేసి అంటారు. రాను నా ట్రిప్ అయిపోయే లోపల లెక్క రాసుకుంటే ఈ అబ్బా ఏం మిగిలింది అబ్బా అనిపిస్తుంది. అట్లా అనమాట. సో మీ మనసుకి నచ్చింది చేస్తూ ఉండండి. సో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకే ఉంటుంది. మన బండి అయితే ప్రాఫిట్ లేదనేది ఏం లేదు మనకి. ఇప్పుడు ఈ 3 నెలలు అయితే ఫ్రూట్స్ ఈ వెజిటబుల్స్ తిరిగాయి కాబట్టి కొద్దిగా మనకి టెన్షన్ లేదనమాట. కానీ అందరికి అట్లా ఉండదు కదా. తెచ్చిన వెంటనే ఎవరు నమ్మి ఇయరనమాట. లోన్లో నువ్వు టయానికి పెట్టవో తెలియదు. వాళ్ళు ఎవరో కొత్త బండి తీసుకొని కోలార్లోకి పోయేసి నా పేరు చెప్పి లోడ్ ఎత్తుకున్నారంట. 5 అవర్లు లేట్గా పెట్టినారు పచ్చరుకు. వాళ్ళు ఫోన్ చేసి ట్రాన్స్పోర్టర్ అన్న మీ పేరు చెప్పారు, మీ పేరు చెప్పిన వెంటనే నేను ఇచ్చేసాను, ఇంకా తెలిసి ఉంటుందిలే అనేసి అన్న చెప్పింటాలే టైమింగ్ అంతా అనేసి ఇచ్చాను అనేసి అంటాడు. ఆ పేరు ఎవరు అన్న వాళ్ళంటే ఫోన్ నెంబర్ పెడితే అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన వీడియోలు చూసేవాళ్ళు కోలార్ పోయి ఎట్లా నెంబర్ దొరికి ఉంటుంది, నేనే పెట్టింటాను అనమాట. సో పోయేసి అట్లా అడిగి మన పేరు మీద చెప్పి లోన్లు అడిగేది ఇట్లా అంతా చేయకండి. నేను చెప్పేశాను ట్రాన్స్పోర్టర్లకు కూడా, అన్న నా పేరు చెప్తే మాత్రం ఇవ్వద్దండి, నాతో ఫోన్ చేసి మాట్లాడించండి అనేసి అన్నాను. నెక్స్ట్ టైం అయితే అట్లే చేస్తారనమాట. సో కూరగాయలు కూడా అయిపోయాయి, ఇంకా పార్సల్లో అయితే తోలుకోవాలా. మన బండ్లు అయితే ఫ్రూట్స్కి అయితే పెట్టాం, కానీ ఈ భారత్ బీజ్ని అయితే పెట్టడానికైతే మనసు రాలేదనమాట. ఆ పక్క రోడ్లు బాగలేవు, బండి అంతా బోట్లు అన్నీ రాలిపోతున్నాయి అనమాట. సో ఈ ఎక్కువ మడ్గారు రేకులు ఉంటాయి కదా టైర్ల దగ్గర, దాని దగ్గర అయితే బోట్లు అన్నీ రాలిపోతా ఉన్నాయి. ఇంకోటి టైర్లు అడ్డాదిడ్డంగా అరిగిపోతున్నాయి అనమాట ఆ రోడ్లలో. సో అందువల్ల దేనికిలే అనేసి ఇంకా పార్సల్లో తోలుకున్నాం అనుకో ఆరాంగా 5 నెలలు 6 నెలలు వస్తాయి టైర్లు. ఒక 1.5 year ఒక 2 years భయంలే అనమాట టైర్లతో. ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇంకొక 6 months వచ్చిందంటే మళ్ళీ మాది వెజిటబుల్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ద్రాక్ష సీజన్ అంటే మేము 2 ట్రిప్పులు 3 ట్రిప్పుల కంటే ఎక్కువ కొట్టాం అనమాట. ఆరాంగా పోతాము, దానికి ఇంత ఓవర్ టైమింగ్లు ఉండవు. సో అందువల్ల అయితే నడుస్తుంది అనమాట. సో దీనికి ఏమంటే పచ్చరికి టైమింగ్ అంతా తక్కువ ఉంటుంది అనమాట. ధర్మాల కొట్టాలి అనేసి. సో ఆ టయానికి అంటే మళ్ళీ జూన్లోనో జూలైలోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొత్త టైర్లు వేసుకుంటాము బండికి. అంతవరకు అట్లా ఇప్పుడు ఇన్ని రోజులు పచ్చరికి దోలాం కదా, ఆ డబ్బులు మిగిలిండేది టైర్లకి సపరేట్గా ఎత్తి పెట్టుకోవాలా. సో ఏడవుతానా ఫిక్స్డ్ దీంట్లోకి వేసి పెట్టుకోవాలన్నమాట అమౌంట్. టైర్లకి దానిలకి మెయింటెనెన్స్, ఇయర్ మెయింటెనెన్స్ అంతా పచ్చరికి తోలేటప్పుడే పెట్టుకోవాలన్నమాట. సో అది కథ. సో అన్నీ మేనేజ్ చేయాలన్నమాట. అన్నీ మేనేజ్ చేస్తే దీంట్లో ఏదన్నా కొద్దిగా ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇంటి ఖర్చులు పోతాయన్నమాట. ఈఎంఐలు కట్టుకొని ఇంటి ఖర్చులు పోతాయి. అంతే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే కమెంట్స్లో బాగా తురుములు తోపులు ట్రాన్స్పోర్ట్లో బాగా దిగి ఏమో పొడి చేసినాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఒకరిని తొక్కి ఎదుగుతూ ఉంటారు అనమాట. ఎట్లా అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే దొంగనా కొడుకులు వాళ్ళు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో వాళ్ళకి లోడింగ్ కావాలన్నా ఏం కావాలన్నా ఎవరినైనా ఇది చేయగలరు, ఏదైనా చేయగలరు వాళ్ళు బాగుపడే దానికోసము. ఎప్పుడైనా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మనం బాగుపడే దానికోసం ఒకరిని కొట్టకూడదు, అర్థమైందా? అదైతే బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఇంకా దానికి కూడా అంటారు అనమాట. ఇప్పుడు మీరు కొత్త బండ్లు తెచ్చుకొని కొట్టినారు కదా అంటే, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని రోజులు అయింది తెలుసా? దాదాపు 2010లో వచ్చాయి ఈ ఫీల్డ్లోకి, అర్థమైందా? నేను కొనే దాంట్లో ఒక అర్థం ఉన్నది.
ఏదో నిన్న లేక మొన్న నేర్చుకొని మొన్న లైసెన్సులు తెచ్చుకొని బండ్లు తీసుకునే వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతుంటారంట. మీకేం తెలుసు నా గురించి చెప్పండి. ఫస్ట్ ఏదైనా కానీ ఎవరినన్నా అన్నే ముందర ఒకటికి 4 సార్లు వాడు ఏంది ఎట్లొచ్చినాడు ఏం కథ అని తెలుసుకొని మళ్ళీ మాట్లాడాలన్నమాట. ఎట్లంటే ఎట్లా మాట్లాడితే మనమేం ఊరికనే ఉంటామేమి చెప్పండి. మనకుండేది మనకు ఉంటుంది, వాళ్ళకుండేది వాళ్ళకు ఉంటుంది వాల్యూ. సో నేను ఇవంతా అన్నీ అనుభవించేసినాం కాబట్టి ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ ఎందుకులే అనేసి మేము సైలెంట్ అయిపోతే అవతల లాగుతారా? ఆగరు. మేము అన్నిటికీ సైకురో దేనికైనా కానీ మేమంతా అనుభవించి వచ్చేసినాం అనమాట. మేము దేనికి భయపడము, దేనికి ఇది కాము. సో ఎవరైనా కానీ చిన్నోళ్ళు కానీ మర్యాద ఇస్తామన్నమాట. సో ఎందుకంటే రేపు నా పొద్దు ఎవరు ఏ స్టేజ్లో ఉంటారో తెలియదు అనమాట. సో మా ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళంతా ఎంత వాల్యూ ఇస్తారో మాకు తెలుసా. మేము చిన్నప్పటి నుంచి ఎట్లా కష్టపడి వచ్చామనేది వాళ్ళకి తెలుసు అనమాట. ఈ యూట్యూబ్ వల్ల ఎంత చిల్లర నా కొడుకులంతా కమెంట్లు పెడతారు. మళ్ళా ఏం తెలుసా నా కొడుకులకి మళ్ళా చూడు ఇది బొచ్చు కూడా తెలియదు మా గురించి, ఏదంటే అది మాట్లాడుతుంటారు. సరేలే అమ్మ రోడ్లో పోయే కుక్కలు మొరగుతూ ఉంటాయి కదా అనేసి మేము గుమ్మనైపోతాం అంతే, తల చెడుపుకోము. మేము తల చెడుపుకున్నామంటే కన్నా మళ్ళా సిచ్యువేషన్లు వేరేగా ఉంటాయి అన్నమాట.